కంటే సినిమాలు ఇప్పుడు చేంజ్ అవుతూ ఉన్నాయి. లాట్ ఆఫ్ లైక్ అంటే కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, దాన్ని బేస్ చేసుకొని వచ్చే ఫిలిమ్స్, ఈవెన్ దో స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఆల్సో బిగ్గెస్ట్ హిట్స్ వస్తున్నాయి. ఈ తెలుగు రీసెంట్ గా చూస్తే లిటిల్ హార్ట్స్ అండ్ డిఫరెంట్ జోనర్స్, బట్ హిట్స్ వస్తున్నాయి అనమాట. ఇంతకు ముందు బ్యాక్ చూసినప్పుడు హీరో ఫిలిమ్స్ అనేవాళ్ళం, ఇప్పుడు హీరో కదే హీరో అంటున్నాం మనం. సో యూఆర్ ఆల్సో లైక్ మహానటి తర్వాత నుంచి ఫస్ట్ నుంచి మీ పేరు మీద ఒక సినిమా రన్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. యూ స్టార్టెడ్ దట్ అండ్ ఒక రేంజ్లో హ్యూజ్ సక్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. నా కీర్తి సురేష్ లైక్ హీరో అని చెప్పాలా ఒక సినిమాకి, లేకపోతే ఏమనాలి? అంటే హీరో కీర్తి సురేష్. when sometimes when I'm shooting for these kind of films, some people will ask me ఏ సినిమా చేస్తున్నా, ఈ సినిమా చేస్తున్నా, హీరో ఎవరు, నేనే అంటాను. సో ఇలాంటి సినిమాలో ఎస్, బికాజ్ ఇట్స్ ఆన్ అవర్ షోల్డర్స్ కాబట్టి ఇది మన ఫిలిం. బట్ ఆనెస్ట్లీ నేను లీడ్ చేస్తున్నాను అంతే, కానీ మిగతా వాళ్ళందరూ లైక్ చాలా మంది సపోర్టింగ్ కాస్ట్ ఉన్నారు. లైక్ ఇది సుబ్బరాయన్ మాస్టర్, so the one who dies in the film, so he's one of the most reputed action choreographers. So ఆయన యాక్ట్ చేశారు. ఆయన అబ్బాయి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు, దిలీప్ అని, దిలీప్ సుబ్బరాయన్ అని. I worked with him a lot of times. And then there's Kingsley, Ajay Ghosh sir, and Sunil sir. So many people are there. So many, it's a lot of cast together. So Sunil sir, yeah, Sunil sir, andaru unnaru. And for this kind of a film, you need this kind of a casting, right? And it's not just about నేను సెంటర్లో అనేది మాత్రం కాదు. యూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ అ కాస్టింగ్ టు పుల్ ఆఫ్ ద ఫిల్మ్ నైస్లీ. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. ఇలాంటి ఒక కాంబినేషన్ ఎప్పుడు మనం ముందు చూడలేం. సో యాజ్ అ కాంబినేషన్, యాజ్ అ కాస్టింగ్ ఓవరాల్, ఐ థాట్ ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రైట్. వెన్ ఆర్ డూయింగ్ లైక్ అంటే ఒక ఎమోషనల్ ఎక్కువగా ఉన్న ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ సెట్ కానీ, ఆ మూడ్ కానీ, ఆఫ్టర్ ప్యాకప్ కానీ అదొక ఇది ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ కామెడీ టైమింగ్ కానీ